పాస్టర్ యేసుబాబు, పాస్టర్ లాజరస్, ఫెయిత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ లో, ఎఫ్ఐపి ఇంటర్నేషనల్లో IBMI ద్వారా స్పాన్సర్ చేయబడి పనిచేస్తూ ఉన్నారు. వీరు దేవుని దాసులై ఉండి అనేక గ్రామాలు, పరిసర నిరుపేద గృహాలను దర్శించి ఆత్మ సంబంధమైన సందేశాలు అందిస్తూ ఉన్నారు. వీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, నేను ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మేమంతా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మాకు ఆనవాయితీగా ఉంది. మరి ఈరోజు దేవుని దాసులు ఇరువురు కూడా వచ్చినందుకు వారిని అభినందిస్తూ, మేము ముగ్గురు కూడా దేవుని చేత వాడబడాలనే ఆశతో ఉన్నాం. ఈరోజు యెషయా గ్రంథంలోని 25వ అధ్యాయము కొంత ధ్యానం చేయాలనేటువంటి అభిలాష కలిగింది, దేవుడు కల్పించారు. కనుక ఈ సమయంలో పాస్టర్ యేసుబాబు కొద్ది స్ట్రైట్ కూర్చొని అది ముఖం పైకి ఎత్తుకుని దేవుని వాక్యాన్ని ఇరువురు కూడా సగం వచనాలు పాస్టర్ యేసుబాబు చదివిన తర్వాత మిగిలిన సగం పాస్టర్ లాజరస్ చదువుతారు. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దెబ్బగాను, ప్రాకారము గల పట్టణం పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేటివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసేటివి. వేకురుల ఊపిరి ఓడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు వేదులకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, చెట్ట తగులకుండా వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు. బేకర జన్ముల పట్టణస్థులు నీకు భయపడదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవున్నట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. హల్లెలూయా. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విని వాటితో విందు చేయును. మట్టి మీద నున్న ద్రాక్షరసంతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనములు ముఖములను కప్పుచున్న మూసుకొను సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తూర్చివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులకు అందరూ, ఇదిగో మనం రక్షించునని మనము కనిపెట్టుకొని మన దేవుడు మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించును. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. ఎంట కుప్పల్లో ఒలిగడ్డి రొక్కబడినట్లు మోయాబులు తమ చోటనే రొక్కబడుదురు. ఈత గాండ్లు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యలో తమ చేతులను చాపుదురు. మరెన్ని తంత్రములు పన్నిన యెహోవా వారి గర్వమును అణిచివేయును. హల్లెలూయా. మోయాబు నీ ప్రాకారంలో పొడవైనను కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలను అనగదొక్కి ధూళిపాలు చేయును. ఆమేన్. చదవబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనము ఇది దేవుని ఆశ్చర్యకరమైన కార్యములను
వివరించేదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఆమేన్. మనం వీటిలో ఈ వచనాలలో కొన్నిటిని ప్రత్యేకంగా ధ్యానించాల్సి ఉంటుంది కదా. ఇది దేవుని ప్రజల యొక్క స్తుతి దేవునికి. ఈ అధ్యాయము దేవుని మహోన్నత కార్యాలకు, ఆయన విశ్వాస్యతకు, ఆయన నమ్మకత్వానికి ఒక సాక్ష్యముగా ఉంటూ ఉంటాయి. మరి దేవునిని నిజముగా ఎవరైతే సొంత రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసులుగా కలిగి ఉంటారో, కొంచెం సమీపంగా వేసుకుంటారు, అట్లా కాదు, అట్లా సైడ్ బై సైడ్ ఇరువురు కూడా ఓకే, దగ్గరికి బలాడి జరుపుతున్నావు. మీకేమో మీరు ఆడపిల్లలు కాదులే, అంతా సిగ్గుపడేది ఏముంది. సరే ఓకే. చూడండి, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవునితో, అయ్యా నీవే మా దేవుడవు, నీవు కాక నీవు తప్ప మా ఎదుట మరి ఎవరిని మేము ప్రతిష్ఠించుకోలేదు, మా ఇళ్లలో ఎవరికి స్థానం లేదు, నీవే నా దేవుడు. నా అంటే వ్యక్తిగతం, ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్, అది వ్యక్తిగత సంబంధం. కొంచెం ఇటు జరుపుకో, నువ్వు లేకపోతే ఎస్ బాబు కొంచెం ఇటు జరుపుకో, నువ్వు కొంచెం ఇటు జరుపుకో. ఎవరికో ఒకరికి న్యాయం చేయాలి, ఎవరిని ఫోకస్ చేయాలి నాకు అంటున్నారు. సరే చూడండి, యెహోవా నీవే నా దేవుడవు అని మనం చెప్పగలుగుతున్నామా? ఆయనతో మనకు అంత సన్నిహిత సంబంధం, ఆ బాంధవ్యం ఏర్పడిందా? మరి అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నేను నిన్ను హెచ్చించదనని నీ నామమును స్తుతించదను, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుని యొక్క స్వభావం ఎప్పటికి కూడా అది సత్య స్వభావముగా ఉంటుంది, యథార్థమైనదిగా, రుజుమార్గములో ఆయన ఏమి చేసినా కూడా ఏ విధమైన ఆరోపణలకు తావులేని పరిపూర్ణమైన సమర్పణతో కూడిన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా మరి అనేక సందర్భాలలో లోకంలో మనం నివాసం ఉంటున్నాం కనుక మనము సాతానుడు ఆరోపించిన మన మట్టుకు మనము సత్య, ఈయన ఏమని చెప్తున్నాడు, స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన భావము, మన అంతరంగంలో కలిగి ఉన్న తాత్పర్యము, ఇవన్నీ కూడా సత్య స్వభావమును అనుసరించిన దేవుని పూర్వకమైన దైవ నిబంధనను అనుసరించినవిగా ఉన్నాయా అనేది ఎవరికి వారము ఆలోచన చేసుకోవాలి. నీవు పట్టణము దెబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి, అది మరలా ఎన్నడూనూ కట్టబడకుండా చేసితివి. దేవుడు నిర్మూలన చేస్తే దేవుని ఆగ్రహం, ఇప్పుడు ఒకప్పుడు ఎంతో నాగరికమైన ప్రదేశము, ఎంతో నాగరికత పరిణమిల్లుచున్న ప్రాంతమని
ఎంతో ధన సమృద్ధి చేసుకున్న వ్యక్తులు ఏ కొదువ లేని జీవనము గడుపుతున్నారు, సుఖములతో శాంతములతో ఆధునిక కాలపు మరి వసతులతో జీవిస్తున్నారని ఆనాడు ప్రజలు భావించిన, పచ్చగా కనిపించిన యోర్దాను వలె పచ్చగా ఉన్న ప్రదేశమైన ఆ యొక్క సోదమ గొమొర్రాలను లోతు ఎన్నుకొని దాని చాయిస్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతము సకల సుభిక్షంగా, చూడడానికి రమ్యంగా, పచ్చని పొలాలతో, పశువులకు ఏపుగా పెరిగిన గడ్డి, వాతావరణము, ప్రకృతి, ఆ నేల ఎంతో సారవంతమైనది. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాటిని అనుభవిస్తూ ప్రజలు ఎలా తయారయ్యారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపలేదు, దేవుని దేవుడిగా కొలవలేదు. కానీ వారు మనుషులు ఎల్లప్పుడూ కూడా తమ సొంత వాదములలోనే పరస్పరము వాదులాడుకుంటారు, దేవునితో వాదులాడతారు, దేవునితో ఏకీభవించరు, సత్యమును అనుసరించి ఆలోచన చేయరు. కనుక తమ వాదములు యందు వారు ఎల్లప్పుడూ కూడా వ్యర్థులైపోతారు. ఇది రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 18వ వచనం నుండి ఆఖరి వరకు తెలియచేసిన ఆ వచనాలను మనం ఆలోచన చేస్తే చూడండి, చూడు 1:18 నుంచి చదువు లాజరస్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం దేని మీద బయలుపరచబడుతుంది? దేనికి వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు. నీవు అభివృద్ధి చెందితే ఆయనకేం బాధ లేదు. నీవు వర్ధిల్లుతూ దేవుని మార్గములను అనుసరించి తిన్నని మార్గములో, ఇరుకు మార్గములో దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుచు ఆయన మార్గములను ఆశ్రయించి ఆయన సత్యమును స్వీకరించి ఆయన ధర్మశాస్త్రములో ఆనందించే అనుభవంలో నేను ఉంటే దేవునికి ఏ భయము లేదు, బాధ లేదు. కానీ సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దేవుని యొక్క కోపము భక్తిహీనత మీదను, దుర్నీతిని అనుసరించి మానవులు జీవించే దుర్నీతి సంబంధమైన ఆలోచన విధానాలు, వ్యవహార శైలి, వాటికే దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకనగా దేవుని గురించి శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. అది ఎంతో స్పష్టంగా దేవుడు వారికి అన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన దేవత్వము, నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది. హల్లెలూయా. ఈ రోజున శాస్త్రజ్ఞులు, స్థితప్రజ్ఞులు వాళ్ళంతా కూడా ప్రకృతిలో దేవుడు ఉంచిన నియమాలకు అనుగుణంగా వారు ఆలోచన చేసినందువల్ల మానవ కోటి జీవితము ఎంతో కొంత సుఖప్రదంగా జీవించాలని వారు దేవుడు చేసిన ఈ నమూనాని, దేవుని ప్రకృతిని, దేవుని కార్యాలను పరిశీలన చేయడం వల్ల వారు పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చారు. పక్షిరాజును ఎగరడం చూసి మానవుడు ఎగిరే విమానం, గాలిలో విహంగాలను తయారు చేసుకున్నాడు. ఆధునిక కాలం అత్యంత ఎత్తుగా ఎగబ్రాకి ఆకాశ వైశాల్యంలో అక్కడ నుండి పరిశీలించి పక్షి పరిశీలన చేసినట్టు సునిశ్చితంగా ప్రతి ప్రాంతాన్ని మానవుడు యుద్ధ తంత్రాలలో ఆ జ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాడు. అలాగే ప్రకృతిని పరిశీలించడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని ఆలోచన చేస్తే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను
ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతురులై ఉన్నారు. మానవులు దేవుని యొక్క జ్ఞానమునే ప్రాతిపదికగా చేసుకోవాలి. దేవుని యొక్క సృష్టిని పరిశీలనగా చూడాలి. వారు తెలుసుకునేటువంటి వాటన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నీవు పెట్టిన నమూనా, నీవు చేసిన మేలు, నీవు అనుగ్రహిస్తున్న ప్రకృతి వనరులు, నీవు ఇచ్చినటువంటి ఈ జ్ఞానము పశువుల కంటే పక్షుల కంటే వాటన్నిటిపైన నీవు నీ రూపమును అనుగ్రహించి నీ స్వరూపములో నీ పోలిక చొప్పున నీవు నిర్మించిన నీ బిడలమైన మేము, నరులమైన మేము నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము ప్రభువా. నీవు ప్రతి ఒక్కడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారై ఉండగా దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకున్న వాటన్నిటినీ స్వార్థానికి వినియోగించుకుంటూ దేవుణ్ణి పక్కన పెడుతున్నాడు. ఇది బాధాకరమైన విషయమే. అయినను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత గతంలో ఆయా ప్రదేశాలలో కుమ్మరించబడింది కనుక ఈ రోజున అది నివాస యోగ్యముగా లేని సవిటి పర్రగా దెబ్బగా పాడుబడిన ప్రదేశముగా తిరిగి అన్నిటికీ కూడా పునర్నిర్మాణమునకు నోచుకొని ఒక ప్రదేశంగా ఉన్నది అంటే సొదొమ గొమొర్రాలు. మరి యెరికో పట్టణాన్ని చూస్తే అది ఎంతగానో పతనమైపోయింది. దేవుడు పాడు చేసిన ప్రదేశాలు, దేవుని బిడ్డలు దేవుని ఆగ్రహమును బట్టి, దేవుని యొక్క కృప చొప్పున దేవుడు తన ప్రజల పక్షమున చేసిన పోరాటాన్ని బట్టి వీటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క నమ్మకం అది మరలా అన్నడు కట్టబడకుండా చేసితివి. బీకరులో ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు పేదలకు, మనం ఎప్పుడు కూడా గమనించాలి దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, నీవు పేదలకు శరణ్యముగా ఉంటుంది. దేవుడే పేదలకు శరణ్యముగా ఉన్నాడు. అంటే ఏ పేదరికం అది? దీనత్వము కలిగిన వారు, అంతేగాని కూటికి గుడ్డకి కూడా గురగాని అదే సంపాదించుకోలేని వారు పేదలే. కానీ ఇంకా అంతకంటే విరిగి నలిగిన మనస్సుతో నేను ఏ పాటి వాడను, నా జీవితం ఏ పాటిది, నా యొక్క బ్రతుకులో నేను సాధించిన విజయం ఏ పాటిది, ఓ యేసయ్యా నీవు తోడుగా ఉండకపోతే, నీవు అనుగ్రహించకపోతే నేనేం సాధించగలను, నేను ఏం ముందుకు కొనసాగలను, నా లక్ష్యాలు ఎన్నో పెట్టుకుంటాను, కూర్చున్న కాడే కూలబెట్టు. నేను ఇదివరకు ఒక మాట అంటుండేవాడిని, మనం ఒక్క ఇంచు కూడా, అంటే ఒక వేసం ఎత్తు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేము, సాగలేమంటే కొంతమంది అయ్యగారు శాపం పెడుతున్నారు అనుకున్నాను. నేను అనే ఎక్స్ప్రెషన్ అర్థం అది కాదు. దేవుని కృప లేనిది ఎవరు ముందుకు వెళ్ళలేరు అనే ఉద్దేశమే నేను చెప్పాను తప్ప ఎవరిని శాపం పెట్టడం కానీ అది దేవుని బిడ్డలకు తగదు. అది వారి అన్నడు కూడా చేయరుగాక చేయరు. హల్లెలూయా. అయితే నీవు పేదలకు శరణముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. నా ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడు నీడగా ఉన్నాడా? మనకు దేవుని యొక్క నీడ అవసరమా ఉందా లేదా? ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి, అయ్యా నీవే శరణ్యం, నీ శరణే, నీ శరణే, నీ శరణు 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 నా ప్రభువా, దొరితన
అవన్నీ గుర్తు రావట్లేదు, పాతబడిపోయినవి, ప్రజలు వాటిని మర్చిపోతున్నారు. కానీ లేఖనానుసారముగా వ్రాయబడిన పరిశుద్ధ భక్తులు పాడిన, ధ్యానపూర్వకముగా పాడిన, ఏదో ఈనాటి దినాల్లో సినిమా వాళ్ళు పాడినట్టు టట్టాయ్ అనుకుంటా ఏదో పాడుతున్నారు సినిమాలు, అదే పాటలు పాడుతున్నారు మన వాళ్ళు. అది కాదు మనకు కావాల్సింది. దేవుని బిడ్డలు ధ్యానపూర్వకముగా ఆత్మతో పాడాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ఎలా పాడుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ పాడండమ్మా అంటే వాళ్ళు పాడుతూ ఉంటారు, ఆ ఎత్తండమ్మా అంటే ఎత్తుతూనే ఉంటారు. ఏం ప్రయోజనం? ఆత్మ సంబంధమైన మన ఆత్మను ఆలోచింపచేసి మన హృదయాన్ని దేవుని వైపు లక్ష్యం పెట్టేటట్టుగా చేసి మన ఆకర్షించుకొని ఆత్మ సంబంధమైన ఆలోచన విధానంతో కూడిన అవి మనకు ఉన్నాయా, అవి ఆలోచించుకోవాలి. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, దాసులారా, మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి మనం? కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచరు. ఎందుకంట బేదలకు శరణముగా దేవుడే ఉన్నాడు. అరే, సృష్టికర్త అయిన దేవుడు వారి పక్షమున ఉన్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు భూమి ఆకాశములను వైశాల్యములను సృజించి వాటిని నిర్మించి మనుష్యుల ఎడల కృపచూపు ఆ దేవుడు పరమందున్నాడు. కాబట్టి ఆ విషయం గ్రహించుకొని బలిష్ఠులైన వారు ఏం చేస్తారు? బలిష్ఠులైన జనులు ఇది తప్పదు. ఎందుకంటే దేవుడు బీదల తరపున ఉన్నాడు. మనం ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి భీకర జనముల పట్టణములు నీకు భయపడుదురు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. దేవునికి భయపడని వాడెవడు? ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసిది. అన్యులు ఘోష చేస్తారు కానీ సముద్ర ఘోష అసలు పూర్ణ శబ్దం 24 గంటలు అది అలలతో హోరెత్తుతూ ఉంటుంది. అటువంటి ఘోషను దేవుడే చేస్తా అణచివేస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఈ అధ్యాయమును మనం శ్రద్ధ కలిగి మనం ధ్యానం చేసినట్లయితే చాలా ఆత్మ సంబంధమైన విషయాలు ఇందులో నుంచి మనం గ్రహించుకోగలుగుతాం. ఇంకొకటి కనిపెట్టాలి మనం, అన్యుల ఘోష అణచివేయబడుతుందండి. వాళ్ళు ఎంత ఘోష చేసినా, యుద్ధ ఘోష, యుద్ధంలోకి వస్తారు, ఎక్కుపెట్టి బాణాలని సంధించాలని చూస్తారు. రెక్కల నడుమ వారి వెళ్ళు విరిచి మన రెక్కల నడుమ గురిపెట్టి మనం నశించిపోవాలని వారు ప్రయత్నిస్తారు. కానీ వారి ఘోషనే దేవుడు ఏం చేశాడు? అణిచివేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, చాలామంది బలాత్కారము, సత్యమును ఎరగని, దేవుని ఎరగని, దేవుని చిత్తాన్ని కనిపెట్టని, సర్వలోక నివాసుల ఎడల కృపచూపు దేవుని తత్వాన్ని ఎరగక, ఆయన నామముని ఎరగక, ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో, ఈ అద్భుతమైన యావత్తు సృష్టిని ఆయన ఎలా చేశారో ఆ విషయాన్ని విస్మరించిన జనులు మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు కారుల జయకీర్తన అణచివేయబడును. జై జై అనేదో అంటూ ఉంటారు, ప్రయోజనం లేదు. జయకీర్తన ఎత్తుతూ ఉంటారు, మూసుకోండిరా అని దేవుడు చెప్తా ఉంటాడు. మీరు నోరు మూసుకోండి, ఏంటి మీ మనసులకు బుద్ధి తెచ్చుకొని బ్రతకండి. నా ప్రజలకు విరోధంగా నేను కాయుచున్నా, నేను సంరక్షిస్తున్నా నా గొర్రెలు, దీనులైన వారు
నా ప్రజలను మీరు అణిచివేయాలంటే అది మీ వలన కాదు. బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడు. నేను నాకు చెప్పాను కదా, ఏదేదో అని జై జై అంటావు, ఒట్టిదే గాలి మాట, నిష్ప్రయోజనమైన నిస్సారమైన నినాదాలు. ఆమేన్. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. ప్రియమైన సహోదరులారా, దేవుడు ద్రాక్షారసముతో విందు చేస్తూ మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. ఆయనే చేస్తాడు. నిర్మలమైన మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, ఇవాళ జనాలందరికీ కూడా ముసుగు ఒకటి ఉన్నదండి. అందుకని ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత అనేకులకు కనులకు గుడ్డితనము కలుగు చేస్తారు. అవిధేయులైన వారికి, అక్రమకారులకు. అయితే సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను, మరి అన్నడను ఉండకుండా. ఒకసారి హల్లెలూయా చెబుదాం. మరణమును ఆయన రింగివేయను. యేసయ్య మరణాన్ని ఏం చేశారు? రింగివేశారండి. హల్లెలూయా. దాని ముళ్ళు విరగొట్టారు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేసేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామా? మన కన్నీళ్లు తుడిచేవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ తిరగటమే సరిపోతుందా? ఎక్కడ తిరిగినా లాభం లేదు, ఎక్కి దిగినా ప్రయోజనం లేదు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేసేవాడు ఆయనే. బేదలని, దిక్కు దశ లేనివారని, రాజకీయ ప్రాబల్యం లేనివారని, జ్ఞానం లేనివారని, విద్యావిహీనులని, పామరులని ఊరికి వెలుపట మరి అణచివేయబడిన వారై అందరి ద్వేషానికి, ఆగ్రహానికి గురి అయి తరతరాల పదఘట్టనలలో అణిగిపోయిన ఈ అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా పరలోకపు తండ్రి భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగు నందురు. ఆ దినమున ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, హల్లెలూయా, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కుప్పలో ఒరిగంటి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటని త్రొక్కబడుదురు. అన్యాయమునకు పాల్పడేవారు, సత్యమును అనుసరించని నీతి బాహ్యమైన జనులు, ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును ఏం చేస్తాడయ్యా? అణచివేయను. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన త్రొంగగొట్టును. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళి పాలు చేయను. ఇది దేవుని తీర్పు, ఇది దేవుని ఆదేశం, ఇది దేవుని యొక్క అంతిమంగా ఆయన చేయనై ఉన్నటువంటి కార్యం. కనుక రోజున దీని ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటి? అణచివేయబడిన వారు ఎల్లవేళలా అణచివేయబడుతూనే ఉండరు. దేవుడు వారికి తగిన కాలంలో వారి నిందను తొలగించి వారి బాధను తీసివేసి మరణము అనే దాన్ని మింగివేసి జయమునిచ్చి వారి హృదయంలో కలిగి ఉన్న ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి తానే చాలిన దేవుడై తన ప్రజలకు
మరి మంచి గొర్రెల కాపురిగా నడిపించేవాడై ఉంటాడు. అతి గొప్ప దేవుడు మనకి సమయం ఇచ్చినందుకు ఆయనకి మహిమ చెల్లిస్తూ వాక్య ధ్యానంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలని కోరుకుంటూ, మీరు మీ అమూల్యమైన సమయాన్ని దేవుని వాక్య ధ్యానము కొరకై వెచ్చించుటకు నా యొద్దకు వచ్చి ఈ సమయం గడిపినందుకు కూడా మీ ఇరువురికి అభినందనలు తెలియజేస్తూ యేసు నామములో నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ఈ సమయంలో లాజరస్ ఒక క్లుప్త ప్రార్థన చేయాలని కోరు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మా గొప్ప దేవుడ, రక్షకుడు, విమోచకుడు, సహాయకుడు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇదిగోనైనా ప్రభు, ప్రియ ప్రభు, మీ దాసునైనా తండ్రి అయ్యాది ప్రభు, మీరు ఎంతో బలపరిచి నిలబెట్టి ఆరోగ్యించి ఆయుష్నించి ప్రభు మా కొరకు ఆయన సిద్ధపాటు చేసి అయా మంచి ఆత్మీయమైన ఆహారం తండ్రి వాక్యము అయ్యా మాకు అందించినందుకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మేము అనేక విషయాలు మర్మాలు తెలుసుకుని ప్రభావ మరలా అనేకులకు ప్రభావ మేము తండ్రి వారితో పంచుకోవడానికి పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఇదిగో ప్రభు అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకొని శక్తిని బలము ఆరోగ్యం ఇచ్చింది అయ్యా. విదాసనం ప్రభు మంచి మరింత జ్ఞానం ప్రభావ అనుగ్రహించి శక్తితో బలముతో ఆరోగ్యం నుండి మరి ఎక్కువగా పరిచర్యలో మంచిగా ఇంకా గొప్పగా పరిచయం చేయడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్వామిబాబు కూడా జ్ఞాపకం చేసుకొని శక్తిని బలం ఆరోగ్యం దయచేసి అయ్యా మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరేమో తోడుగా ఉండి ఇంకను ప్రభు అనేక విషయాలు తెలుసుకోవడానికి సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి మనకందరికీ ప్రభువును ప్రేమించే ఆయన సమస్త భక్తులకు, దైవజనులకు, కుటుంబములకు, దీనులకు దేవుని మెండైన కృప సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా వందనాలు. గాడ్ బ్లెస్.